హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిల్ లోకో పైలట్. డిఫరెన్స్ మన లాస్ట్ వీడియోలో ఒకటి తమ్నెయిల్ పెట్టాను కదా, 35 మార్క్స్కి అదేదో అంటే తమ్నెయిల్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దని మన వాళ్ళు చాలామంది దాని మీద కూడా కొంచెం అంటే ఇంకొక విషయం ఏంటంటే సబ్స్క్రైబర్స్ గ్రాడ్యువల్గా పెరుగుతున్నారు. పెరిగేటప్పుడు అందరికీ సాటిస్ఫై అవ్వదగ్గ కంటెంట్ క్రియేట్ చేయడంలో కూడా కొంచెం ట్రబుల్స్ వస్తాయి. ఒక భిన్న భిన్న అభిప్రాయాలు అనేవి వస్తుంటాయి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయ్యే కొద్ది. సో నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అందులో మనల్ని అడిగిన డౌట్ ఏంటంటే అదే రైట్ చేసింది ఏంటంటే నువ్వు వీడియో మొత్తం చూడకుండా రాంగ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకన్నా అది 35 అనేది కేవలం ప్రిలిమ్స్కే అది ఇది అని చెప్పి అన్నారు. ఓకే, ప్రిలిమ్స్కే 35 మార్క్స్, అది కూడా వీడియోలో చూస్తే ఫర్ ఎస్సీ కేటగిరీ పీపుల్ 35 మార్క్స్ అని అన్నప్పుడు ఇట్లాంటి వీటి కంటెంట్ వల్ల ఒక ఆస్పిరెంట్ అనేవాడు, జెన్యూన్ ఆస్పిరెంట్ అనేవాడు వాడి యొక్క మైండ్ అనేది రాంగ్ డైరెక్షన్లో పోతుంది అనేది నా ప్రాబ్లం తప్పించి దాన్ని ఎవరు ఎలా తీసుకున్నా కూడా వాస్తవాన్ని మనం మాట్లాడగలిగితే మీకు తెలుసో తెలియదో మీరు రేపు రాయబోయే 75 మార్క్స్ ఎగ్జామ్ ఏదైతే CBT 1 ప్రిలిమినరీ టెస్ట్ ఉన్నదో దాన్ని 2018లో 100కి ప్రొజెక్ట్ చేసి స్కోర్ ఇచ్చాడు. అప్పుడు మేము కూడా ఒక అతనికి 101 మార్క్స్, ఇంకొక 110 మార్క్స్ అక్కడక్కడ అదర్ రైల్వేస్లో వస్తే ఇదంతా ఫేక్ సిస్టమ్, మమ్మల్ని ముంచేశారు, మాకు అన్యాయం జరిగింది అది ఇదని చెప్పడం జరిగింది. ఎందుకంటే స్కోర్ 75 నుంచి 100 ప్రొజెక్ట్ చేసి చూపించడం వల్ల రేపు పొద్దున 75కి 35 స్కోర్ వస్తే సరిపోతుందా అంటే ఇక్కడ నేను కూడా ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూపించాను. SCR జోన్లో 585 పోస్టులు ఉన్నాయి. 585 పోస్టులు కాస్త ఇప్పుడు 1949 పోస్టులకి నిజంగానే 1:15 రేషియో గట్ట తీసినట్లయితే మనకి 29,235 పోస్టులు అవుతాయి. 29,235 క్యాండిడేట్స్ని CBT 1 నుంచి సెలెక్ట్ చేయాలి. CBT 2కి రఫ్గా 30,000 అనుకుందాం. ఇదే ఎనీ అదర్ ఎగ్జామ్ అయితే కనుక ఈ నెంబర్ ఒకసారి మీరు టెక్స్ట్ బుక్లో వీటిలో టెస్టులు రాస్తున్నారు కదా, టెస్టులు రాసేటప్పుడు మీ ర్యాంక్ ఎంత వస్తుందో చూస్తున్నారా? ఈ 30,000 లోపల ఒకవేళ ఓకే సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన 30,000 కాబట్టి ఈ 30,000 లోపల ఉండే క్రమంలో కూడా యూఆర్ ఉన్నది, ఓబీసీ ఉన్నది, SC/ST ఉన్నది. 69 అవుట్ ఆఫ్ 100 69 వచ్చిన ఓబీసీ క్యాండిడేట్, 67 వచ్చిన ఒక ఎస్సీ క్యాండిడేట్ని తీసుకుందాం. 67 వచ్చిన ఎస్సీ క్యాండిడేట్ అనేది సెలెక్ట్ అవుతాడు, 69 వచ్చిన ఓబీసీ క్యాండిడేట్ అనేది సెలెక్ట్ కాడు. ఒక నెంబర్ని మీరు ఇప్పుడే ఇంకా ఎగ్జామ్ నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ లేదు, ఎగ్జామ్ డేట్ సంబంధించింది, అట్లానే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మనం ఎంతమంది అయ్యారో, తర్వాత జోన్ చేంజింగ్ అవుతుంది, జోన్ చేంజింగ్ తర్వాత ఎంతమంది ఆస్పిరెంట్స్ ఈ పర్టికులర్ జోన్లో ఉంటారు, వాళ్ళలో ఎవరు ఎంతమంది ఎగ్జామ్ ఎలా రాస్తారు అనేది ఏది డిసైడ్ కాకుండా ఇన్ని మార్క్స్ కానీ మీరు స్టిక్ అయిపోవడం వల్ల ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ మీద దాని ఇంపాక్ట్ పడుతుంది. మీరు యు ఆర్ నాట్ గోయింగ్ టు క్వాలిఫై ద ఎగ్జామ్, యు ఆర్ గోయింగ్ టు క్లియర్ ద ఎగ్జామ్ విత్ అవుట్ ఆఫ్ మార్క్స్. 75 రాస్తే 75 వరకు ప్రిపరేషన్ ఉంటేనే అప్పుడు మీకు ఫ్లోర్ మిస్టేక్స్ అండ్ ఫ్లో మిస్టేక్స్ గురించి చెప్తూనే ఉన్నాం. 75కి 75 అటెంప్ట్ చేసినప్పటికీ కూడా కొన్ని ఫ్లోలో చేసే మిస్టేక్స్, ఫ్లోర్ మిస్టేక్స్, ఆ రోజు ఆ టైంకి మీరు చేసే కొన్ని ఆన్సర్ 3 వస్తుంది, ఆప్షన్ 2లో 3 ఉంటే ఆప్షన్ 3ని ఆన్సర్గా చూస్ చేసుకోవడం, ఇలాంటి ఫ్లోర్ మిస్టేక్స్ కొన్ని చేస్తారు. వీటన్నింటినీ దాటుకుంటూ కట్ ఆఫ్ రీజియన్స్లోకి రావడానికి అది చాలా ఏంటంటే జాబ్ వచ్చేవాడికి ఈజీనే చెప్పేస్తే బాగానే ఉంటుంది, కానీ జాబ్ తెచ్చుకునేవాడికి అదంతా చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది చెప్పినట్టు కట్ ఆఫ్ ఎందుకు చెప్పట్లేదంటే మీకు కట్ ఆఫ్ అనేది కూడా 2018లో మటుకు 75 స్కోర్ని అవుట్ ఆఫ్ 100 ప్రొజెక్ట్ చేసి చూపించారు. రేపు అలానే చెప్పొచ్చు. మీకు నేను బెస్ట్ ఎగ్జాంపుల్స్ నార్మలైజేషన్ ప్రాసెస్తో ఉండే తలనొప్పును కూడా మీకు వివరిస్తున్నాను. నువ్వు ఎంత బాగా రాసినప్పటికీ నాకు 71 పాయింట్ సంథింగ్ ఎంతో స్కోర్ వచ్చింది. నా నార్మలైజేషన్లో నాకు 0.3 మాత్రమే కలిసాయి. నార్మలైజేషన్లో 12 కలిసే వాళ్ళు, 20 కలిసిన వాళ్ళు, 30 కలవలేదు అనుకుంటా. 20, 12, 15, 7, 6 మార్కులు కలిసిన ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది మాకంటే ముందు కూడా వెళ్ళిపోయినారు. ఒక నార్మలైజ్ అంటే ఇప్పుడు నువ్వు ఒక 35కో ఒక 45కో ఒక పర్టికులర్ ఒక మార్క్స్ అనే దాని ఫిగర్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే నార్మలైజేషన్లో మార్కులు పెరిగిన వాళ్ళు ఉన్నారు, మార్కులు తరిగిన వాళ్ళు ఉన్నారు, తక్కువ మార్కులు పెరిగిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మార్కులు పెరిగిన వాళ్ళు ఉన్నారు. ఇందాక మీతో ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి మన ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు కూడా నువ్వు కట్ ఆఫ్ అనేది నువ్వు ఎలా సెలెక్ట్ చేస్తావు, ఎస్పెషల్లీ ఎక్కువ మంది రాసే ఎగ్జామ్. ఇక్కడ మీ కట్ ఆఫ్లు తక్కువ ఉన్న జాబ్ రావడానికి ఒకే ఒక కారణం ఏంటంటే వేరే అదర్ డిగ్రీ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు వీళ్ళు దీనికి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి నీకు ఆ అవకాశమైనా ఉన్నది, లేకపోతే ఆ అవకాశం కూడా ఉండదు మనకి. ఓన్లీ టెక్నికల్ పీపుల్ దట్టు 4 బ్రాంచెస్ పీపుల్ ఎలిజిబుల్ కాబట్టి నీకు కట్ ఆఫ్ అనేది తక్కువ వస్తుంది. ఓకే, తక్కువ వస్తుంది, మరి అదే మ్యాథమెటిక్స్ నీకు తర్వాత యూజ్ అవుతుంది కదా CBT 2లో. దాంతోపాటు నువ్వు టెక్నీషియన్ జాబ్ రాయాలి కదా గ్రేడ్ 3కి, దాంతోపాటు రేపు NTPC పెడితే రాయాలి కదా, దాంతోపాటు మళ్ళీ రేపు నీకు RPF SI కానిస్టేబుల్ రాయాలి కదా. 35 పెట్టుకొని రేపు క్వాలిఫై అయిందని కూర్చుంటాం, అది కాదు కదా. ఆ ఉద్దేశంతో పెట్టిన దాన్ని మీకు ఎలా అర్థమైనప్పటికీ కూడా ఓకే దాని మీద కూడా సంజయ్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. దాంట్లో కామెంట్లో ఒక ఆయన ఏం పెట్టాడంటే ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఛానల్ మూవ్ చేసుకుంటా, నా డ్యూటీ నేను చేసుకుంటా, బట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అది కట్ ఆఫ్లో అంటూ ఎగ్జామ్ డేట్లో అనౌన్స్ అవ్వకముందు మీరు కట్ ఆఫ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు దెబ్బతింటారు. 75 అవుట్ ఆఫ్ 75 టార్గెట్గా ప్రిపేర్ అవుతూ కనుక ఆ ప్రిపరేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు రెక్టిఫై చేసుకోండి. మీకు మెటీరియల్ ఎక్కడ మెటీరియల్ మీరు వెతుక్కోండి, ఎక్కడ ఏ మెటీరియల్ చదివితే సెలెక్ట్ అవుతారు, మీరు ఏ మెటీరియల్ ఎంతలా ప్రిపేర్ అయితే ఈ అవకాశం ఉంటుంది, దీంట్లోకి వచ్చాక ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయనేది నేను చెప్పగలను. కానీ బుక్స్ మెటీరియల్ అని మీరు అడుగుతున్నారని ఎక్స్ట్రా ప్రొవైడింగ్స్ అదంతా. సో మీ ప్రిపరేషన్ మీద మీరు మరింత మీ మీద మీరు నమ్మకంతో నేను నోటిఫికేషన్ చదవండి, సిలబస్ చూడండి, ఇంప్రూవ్ అవ్వండి అని చెప్పే ప్రతి ఒక్క మాట కూడా మిమ్మల్ని మీరు పెంచుకుంటూ మీరు డెవలప్ అవుతారు తప్పించి ఇక్కడ అందరూ కూడా డ్యూటీకి వెళ్ళాక మేము కొండలు దవ్వుకొని తినేట్లా. ఇట్స్ వెరీ టఫ్. బట్ అన్ఎంప్లాయ్ కంటే ఎంప్లాయ్ అనేవాడు ఎప్పుడు బెటరే. అది నువ్వు RPF కానిస్టేబుల్గా, RPF SIగా, NTPCలో సెలెక్ట్ అవ్వు, లేదంటే మన JEE సెలెక్ట్ అవ్వు, లేదంటే ALP సెలెక్ట్ అవ్వు, టెక్నీషియన్ సెలెక్ట్ అవ్వు, వాట్ ఎవర్. నీ ప్రిపరేషన్ టువర్డ్స్ RRB అనేటప్పుడు ఆ సిలబస్ నువ్వు కన్సిడర్ చేసుకుంటూ ఆ సిలబస్లో నీకు ఎలాంటి డౌట్ లేకుండా ఉంటేనే చాలా యూట్యూబ్ ఛానల్స్లలో షార్ట్ ట్రిక్స్, షార్ట్ మెథడ్స్ చెప్తున్నారు. ఎక్కువ వీటిని ఫాలో అవుతూ ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టాండర్డ్గా ఒక మెథడ్ ఆఫ్ క్వశ్చన్కి ఒక మెథడ్ ఆఫ్ ఆన్సర్ మీ దగ్గర ఉండేటట్టు, క్విక్గా మ్యాథమెటిక్స్ చేసేటట్టు. ఇంకా ఇదే సందర్భం మీకు GK టుడే కరెంట్ అఫైర్స్ గురించి అంటే కరెంట్ అఫైర్స్ గురించి మీరు మొత్తం సబ్స్క్రిప్షన్ తీసుకుంటారా, GK టుడే రెగ్యులర్గా ఫాలో అవుతారా, మెటీరియల్ డబ్బులు పెట్టుకుంటారంటే లాస్ట్ టైం నుంచి అడిగిన క్వశ్చన్స్ GK టుడేతో మ్యాచ్ అయినాయి.
ఈసారి కూడా రైల్వే ఎగ్జామ్స్‌లో సెవెరల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఆ ఒక్క వెబ్‌సైట్ నుంచి చాలా ఎక్కువ మోతాదులో మ్యాచ్ అవ్వడం జరిగింది. ఈసారి ఇవ్వకపోతేనో ఏదైనా జరగొచ్చు. అల్టిమేట్‌గా ప్రిపేర్ కండి. 360 డిగ్రీస్‌లో ప్రిపేర్ కండి అని నేనే చెప్తున్నా. నేను చెప్పే మాటలు మీ ప్రిపరేషన్‌కి ఎక్స్‌ట్రా యాడ్ ఆన్స్ మాత్రమే. ఇదే ప్రిపరేషన్ అయితే మాత్రం కాదు. ఏదన్నా జరగొచ్చు. రైటా? ఇంకా మీకు ప్రాబబ్లీ రేపు ఒక లైవ్ అంటే 15థ్ జూలై ఒక లైవ్ చేసే ప్రయత్నం చేద్దాం. సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. అందరిని సాటిస్ఫై చేసే కంటెంట్ ఇవ్వలేకపోతే ఎవరైనా ఇబ్బంది పడినట్టయితే క్షమించండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దాని రిలేటెడ్‌గా పాత వీడియోస్‌లో పెట్టాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి గాని, ఐసైట్ గురించి గాని, వీటన్నిటి గురించి కూడా. విజన్ సరిగ్గా లేనోళ్ళు అంటే లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్నోళ్ళు కూడా అది నేను ఓపెన్‌గా చెప్పడానికి ఇబ్బంది కానీ లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్న కొంతమంది కూడా సర్వీస్‌లో ఉంటారండి. ఆ రోజు డాక్టర్ మూడ్ అంతే. నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, నీ మెడికల్ ఎగ్జామినేషన్ కావచ్చు. డాక్టర్ మూడే నీ లైఫ్‌ని డిసైడ్ చేస్తది జాబ్ వస్తదా రాదా. అలా డాక్టర్ మూడ్ బాగాలేక జాబ్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. డాక్టర్ మూడ్ బాగుండి జాబ్‌లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీకు రియల్ టైమ్ ఫ్యాక్ట్స్ చెప్పేటప్పుడు అవి కొంచెం కటుగా అనిపించొచ్చు. బట్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. యెస్. ఇక మిగతా విషయాలు మనం లైవ్‌లో ఏమైనా కలిస్తే గనుక మాట్లాడదాం. లైవ్ ఆర్ గూగుల్ మీట్ విచ్ ఈస్ కంపాటబుల్ అయితే దాంతో మనం కలుద్దాం. అక్కడ మనం ఇంకా ఎక్కువ విషయాలు చర్చించడానికి ట్రై చేద్దాం. బట్ యూ షుడ్ బీ కాన్ఫిడెంట్ ఇన్ 360 డిగ్రీస్. ప్రతి ఒక్క టాపిక్‌ని ఈ ఒకటే జాబ్ అనుకోకుండా ఓవరాల్‌గా నాలెడ్జ్ గెయినింగ్ ప్రాసెస్‌లో నేర్చుకున్నట్లయితే ఇది ఈజీగా వస్తది. ఓకేనా? థాంక్ యూ ఫర్ దిస్ సెషన్.